ప్రతీక్ ఓస్వాల్, ఈయన మోతిలాల్ ఓస్వాల్ హెడ్ అనమాట. ఓకే, సో ఈయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని డిస్కస్ చేశారు రీసెంట్గా ఒక ఆర్టికల్లో. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇట్లా ఈటీఎఫ్స్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. లెట్స్ టాక్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నానంటే, ఎవరైతే న్యూలీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దీంట్లో ఒక 70% వాళ్ళంతా ప్యాసివ్ ఫండ్స్కి షిఫ్ట్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వాట్ ఈజ్ యాక్టివ్ ఫండ్, వాట్ ఈజ్ ప్యాసివ్ ఫండ్ అనమాట. యాక్టివ్ ఫండ్స్ అంటే జనరల్లీ ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అని ఉంటారు, అసైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కొన్ని స్టాక్స్ తీసుకొని ఈ స్టాక్స్లో మార్కెట్ నిఫ్టీ 50ని ఆర్ నిఫ్టీ 100ని ఎలా బీట్ చేయాలనేది వీళ్ళ టార్గెట్ అనమాట. అప్పుడు బీట్ చేస్తేనే కదా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి. సో వీళ్ళ టార్గెట్ అయితే హై రిటర్న్స్ అనమాట. సో వీళ్ళు ఒక స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎట్లా అంటే వీళ్ళ ఓన్ అనాలిసిస్ చేస్తారు. ఓకే, సో వీరు ఓన్ అనాలిసిస్ చేసి స్టాక్స్ అనేవి బై చేస్తారు ఆ మ్యూచువల్ ఫండ్స్లో. ఇదే లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్ ఉంటారు, వీళ్ళు అనాలిసిస్ చేసి బై చేస్తారు స్టాక్స్. అదే ప్యాసివ్ ఫండ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే యాక్టివ్ ఫండ్లో ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, ప్యాసివ్ ఫండ్లో ఏ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరు ఉండరండి. ఓకే, నిఫ్టీ 50 ఒక ఫండ్ ఉంది అనుకోండి, నిఫ్టీ 50 ఫండ్ ఈటీఎఫ్ అంటారు. బేసికల్లీ ప్యాసివ్ అన్నీ ఈటీఎఫ్స్ అనమాట మనకి. ఓకే, సో యాక్టివ్ అన్నీ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఈ ప్యాసివ్ ఫండ్స్ ఏమైతే ఉంటాయో ఎవరు మ్యూచువల్ ఫండ్స్ ఎవరు మేనేజర్ ఎవరు ఉండరు. సో నిఫ్టీ 50లో ఏవైతే స్టాక్స్లో ఉంటాయో మనకి ఇండెక్స్లో, సో ఆ స్టాక్స్లో మనం ఎవ్రీ మంత్ ఇది కూడా సిప్ లాగా చేయొచ్చు. సో దీంట్లో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. దీనిలో ఎవరు మన స్టాక్స్ అనేవి చూస్ చేయరు. ఎప్పుడైతే నిఫ్టీ 50లో స్టాక్ మారితే ఇక్కడ మారుతుంది, అంతేగాని డైలీ ఫ్రీక్వెన్సీగా ఎవ్వరు మార్చారనమాట. స్టాండర్డ్గా ఉంటాయి అనమాట స్టాక్స్. ఓకే, సో బేసికలీ స్టాక్ పికింగ్ అనేది లార్జ్ క్యాప్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్లో జరుగుతుంది అనమాట. ఓకే, సో దానికే ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. అదే ప్యాసివ్ ఫండ్స్లో చూస్తే మీకు ఫీజు అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఈటీఎఫ్స్లో నిఫ్టీ 50 ఈటీఎఫ్ కానీ, నిఫ్టీ 100 ఈటీఎఫ్స్ కానీ. ఇక్కడ ఈయన చెప్పిన పాయింట్ ఏంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మార్కెట్ని బీట్ చేయలేకపోతున్నాయి. రీసెంట్గా ఒక డాటా ఏం చెప్తుందంటే 60 to 65% యాక్టివ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బెంచ్ మార్క్ ఇండెక్స్ అంటే నిఫ్టీ 50 ఏదైతే ఉందో ఇది బీట్ చేయలేకపోతుంది. అంటే బేసికలీ నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి మనకి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఆల్రెడీ మెచ్యూర్ అయిన స్టాక్, గ్రోన్ అప్ స్టాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళకి ఇంకా పెద్ద అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకి. సో స్టిల్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా దే ఆర్ అనేబుల్ టు బీట్ ద మార్కెట్ అనమాట. అంటే ఇక్కడ ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేయలేకపోతున్నారు. రీసెంట్గా ఈ ప్యాసివ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరుగుతుంది. ఒక 6x ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో జనరల్ లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ మెల్లగా డైవర్షన్ జరిగి ప్యాసివ్ ఫండ్స్లోకి వెళ్తున్నాయి అన్నమాట. రీసెంట్లీ ఈ మోతిలాల్ ఓస్వాల్ కూడా వీళ్ళ కంపెనీ వాళ్ళు ఓకే ఒక ప్యాసివ్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ప్యాసివ్ ఫండ్ అని కొత్తగా లాంచ్ చేశారు. సో అంటే ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్యాసివ్ ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ అన్నీ అవ్వడానికి ఈ ఫండ్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ట్రెండ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో లార్జ్ క్యాప్ నుంచి ప్యాసివ్ ఫండ్స్కి వెళ్తున్నారో ఒక సింపుల్ లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇంత ఫీజు ఇచ్చి మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో. సో మనం ఎగ్జాక్ట్లీ యూఎస్లో కూడా చాలా ఏళ్ళ క్రితం ఇదే జరిగిందనమాట. ఇప్పుడు మెల్లమెల్లగా మారి వాళ్ళు లార్జ్ క్యాప్ ఫండ్స్ వదిలేసి ఆర్ లైక్ మిడ్ క్యాప్స్ ఈ యాక్టివ్ ఫండ్స్ వదిలేసి వీళ్ళు ప్యాసివ్ ఫండ్స్ ఎక్కువ డామినేట్ అవుతున్నాయి అనమాట మనకి యూఎస్లో. ఇప్పుడు చూస్తే ఎక్కువ ప్యాసివ్ ఫండ్స్కి క్రేజ్ ఎక్కువ, దాంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఎప్పుడు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్సే మార్కెట్లో బీట్ చేయవు, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్సే లేవు. మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా వెళ్ళొచ్చు. దీనిలో ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి మన కంపేర్ టు లార్జ్ క్యాప్, కానీ అన్ని వేళల్లో ఒకటి కాదు. ఓకే, ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ ఎట్లా ఉంటే ఒక సైడ్ వే మార్కెట్లో ఉంది. ఓకే, ఇప్పుడు చూసారంటే ఈ సైడ్ వే మార్కెట్లో నిఫ్టీ 50 ఏదైతే ఉందో సో దీనిలో లార్జ్ క్యాప్స్ ఉంటాయి కాబట్టి మనకి ఓవరాల్గా నిఫ్టీ 50 ఇండెక్స్లో చేస్తే మనకి ప్రాఫిట్లో ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, కానీ స్టాక్స్లో అలా ఉండదండి. ఓకే, సైడ్ వేస్ ఉన్నాం. మేబీ కమింగ్ ఇయర్స్ ఇట్లానే సైడ్ వేస్ ఉంటే ఎక్కువ లార్జ్ క్యాప్లో రిటర్న్స్ రావు. ఓకే, మనం యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో అలా అని మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇగ్నోర్ చేయలేము. మనం
బట్ ఫ్యూచర్ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సైడ్ వేస్ ఉందనుకోండి మార్కెట్, నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఫ్యూ ఇయర్స్లో అది టాప్ పర్ఫామ్ ఇవ్వచ్చు, చెప్పలేం. ఓకే, సో ఇనీషియల్గా మార్కెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ముందు ఫస్ట్ ఇండెక్స్ బాగా రిటర్న్స్ ఇస్తాయి, నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఆర్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తాయి. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఏదైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అవి రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి, అండ్ సైడ్ వేస్లో ఉన్న కొంచెం డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. దాని తర్వాత మెల్లగా సైకిల్ అనమాట, కొన్ని రోజులేమో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్, కొన్ని రోజులేమో ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్. ఏది పర్మనెంట్ అయితే కాదు, వీళ్ళు న్యూస్ ఆర్టికల్లో చెప్తున్నారు, బట్ ఇది దిస్ ఇస్ హౌ మార్కెట్ బిహేవ్స్ అనమాట. దిస్ ఇస్ అ సైకిల్. సో రైట్ నౌ లైక్ ఇది సైడ్ వేస్లో ఉన్నాం మనం. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా ఇస్తుందో ఎవరు తెలియదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ మనకి సైడ్ వేస్లో ఉంది, మనకి మీరు చూస్తున్నారు కదా చార్ట్. ఓకే, సో దీనిలో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్స్ పర్ఫామ్ చేయలేదని చెప్పి మనం దీనిలో మూవ్ చేయలేము, అది పర్ఫామ్ చేయలేము, దీనిలో మూవ్ చేయలేము. ఓకే, బట్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్యాసివ్ ఫండ్స్లో చేయొచ్చు. ఒకవేళ ఇంత రిటర్న్స్ బీట్ చేయలేకపోతుంది, లైక్ నిఫ్టీ 50 బెటర్ ఆర్ నిఫ్టీ 100 బెటర్ అంటే మనం ప్యాసివ్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. లేదు స్టిల్ మార్కెట్ హోప్ ఉంది అంటే మనం లార్జ్ క్యాప్ ఫండ్స్కి వెళ్ళవచ్చు. మనకి ఏదైనా సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో బాగా టెస్టింగ్ ఫేస్ అండి. ఓకే, ఈ టెస్టింగ్ ఫేస్లో మనం బాగా గట్టిగా ఉంటే ఫ్యూచర్లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దట్స్ నాట్ లైక్ దట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ పని అయిపోయిందని మనకి. ఓకే, సో ఇది ఇవాల్టి ఇన్సైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.